చెప్పు బాబాయ్, నీకేమనిపిస్తుంది 30 రోజుల ప్రభుత్వం ఏమనిపించింది? 30 రోజుల ప్రభుత్వం అంటే ఈ బస్సు పెట్టి జర యాస్ట్ అయింది సార్. కేసీఆర్ అన్నేలా మాట చేసి మాకు నేను టీఆర్ఎస్ కార్యకర్తనే. నువ్వు టీఆర్ఎస్ ఆ ఊళ్ళో చెప్తూ ఒక్కొక్క ఇల్లు వెళ్ళాడు సింగడు. ఎమ్మెల్యే ఇల్లు వెళ్ళాడు, ఎంపీ ఇల్లు వెళ్ళాడు. మా ఊళ్ళో పెడతాం సగం కూలిపోయినాయి పాతిళ్ళు. బాబాయ్ బాగానే చేసిన కేసీఆర్ అంటే ఇచ్చిండే ఊళ్ళో పోదన్నాడు, తిననే తోలుకొని పోదన్నాడు. ఊళ్ళో ఈ బస్సు తప్పు పని చేసాడు రేవంత్ రెడ్డి. బస్సు పెట్టి సిగ్గు తప్పినోడు అని అడిగిన అడవి బస్సులను లేని వాళ్ళకు ఆడవిళ్ళకు కూలిపోయేటోళ్ళు కాకపోయేటోళ్ళకు పని అవుతుంది అంటారు కదా. వెళ్ళాడుతో మేము పల్లెటూరులో పని చేయలేము, ఈడికి పట్టణంకి వచ్చాను. మేము కూడా చేసినాం కదా పల్లెటూరులో. నాతో ఆటో ఉండేనా, నేను నాగలు పట్టి దున్నేటోనే, గుంటుకు కొట్టునే, గొర్రె కొట్టునే. ఇక సుఖ తప్పినాడు. మా మెదక్ జిల్లాలో సింగూరు ప్రాజెక్ట్ అన్నాడు కేసీఆర్. ఒక నీళ్ళు తేలేడు, ఒక సుక్క నీళ్ళు తేలేడు. సింగూరు ప్రాజెక్ట్ అన్నాడు. ఎడ తెచ్చిండే కేసీఆర్ మా జిల్లా మంత్రి. నీటిపారుదల హరీష్ రావు మా జిల్లా మంత్రి. సిగ్గు తప్పినాడు. ఒక లీకులు ఖమ్మం జిల్లాలో చేస్తా అంటాడు, నిజామాబాద్ జిల్లాలో అంటాడు, మహబూబ్ నగర్ తూమి ఇస్తాడు. ఒక్క సీటుకిల్లు వెళ్ళాడు ఆ జిల్లాలో. మరి ఉంచుకున్న పేర్లు ఆమె నిడిచిపెట్టి గట్ల ఉంటుంది. మరి నా మెదక్ జిల్లాలో నీళ్ళు చేయాలి సింగూరు ప్రాజెక్ట్ నుంచి. మెడలో పుస్తలు తాడేస్తాం, బెల్లా మెడలో పుస్తలు తాడు కడితే మంచి కొట్టుంది. మరి సరే కాంగ్రెస్ని గెలిపించుకున్నారు కదా, మరి ఇదేమైనా చేస్తారు నమ్మకం? ఇస్తామన్నాడు మా జిల్లాకు. రేవంత్ రెడ్డి వచ్చిండు మా మెదక్ జిల్లాకి ఇస్తామన్నాడు. చూస్తాం ఏమిస్తాను సింగూరు నుంచి నీళ్ళు తెస్తా అన్నాడు. ఆయన కూడా చెప్పాడు కదా కేసీఆర్ తెస్తాను. అరే 10 ఏళ్ల పాలన నీటిపారుదల శాఖ మంత్రి మావోడే, ముఖ్యమంత్రి మావోడే, చేయలేడు. ఈయన చేస్తారంటే నమ్మకం ఉన్నది. అరే ఒకసారి వేసి చూసినా మర్రేస్తామా అంటే జాడ ఆడవాడేస్తాం. మరి ఉంచుతామా మర్రా? నెల రోజులు అయింది కాంగ్రెస్ని గెలిపించుకున్నాము, వీళ్ళంతా మా ఆటో డ్రైవర్లను రోడ్డు మీదకి వేసిన రేవంత్ రెడ్డి అంటారు కదా. సో నిజంగా కాదంటారా? ఆటో డ్రైవర్లు రోడ్డు మీదకి వెళ్ళేదంటారా? అది కంపల్సరీ వేసిండు. మరి చిక్కు తప్పిన కూడా అడిగినాడు పిరి బస్సు పెట్టమని. కేసీఆర్ మందిని దోక చేస్తున్నా నిన్ను గెలిపించారు. లేకపోతే నువ్వు పిరి బస్సు పెడతాను నేను కూడా వేసిన కాంగ్రెస్. నా ఆటోలో కాంగ్రెస్కే ప్రచారం చేసిన నేను. పట్టి విక్రమార్క ఫోన్ నెంబర్ కూడా ఉన్నది నా దగ్గర. మరి ఈ చిక్కు తప్పిన వాళ్ళకి గీ పద్దు పెట్టుకొని మంది చేసుకొని మా జిల్లాలో ఒక సుక్కలు ఇల్లు లేకపోతే ఆటో పట్టిన ఇంకా చేసుకుంటాడు ఆటో చేస్తాను. మరి కేసీఆర్ అసలు చింగూరుకు నీళ్ళు చేస్తాడని అప్పుడు నాగల్ గుర్తు మీద మెదక్లో కరణం రామచంద్రరావు చచ్చిపోగానే శిశేందర్ రెడ్డి నీళ్ళు చేస్తాం చింగూరు నుంచి మేము మెదక్ జిల్లాకు మొత్తం నీళ్ళు వాస్తా అంటే అలా ఉనాథం గెలిపించినాం. నాగల్ గుర్తు శిశేందర్ రెడ్డి ఇప్పటికున్నాడు ఈ టీఆర్ఎస్ పార్టీని. కాంగ్రెస్ గెలిపించినా కూడా సేమ్ కేసీఆర్ లెక్కనే అయినట్టవా? వాళ్ళు కేసీఆర్ లెక్కనే రేవంత్ రెడ్డి కూడా అట్లా అయినట్టవా? రేవంత్ రెడ్డి అట్లా అయినా అంటే మా నీళ్ళు మా మెదక్ జిల్లాకు నీళ్ళు తెస్తాడు. చూస్తాం ఈసారి, మరోసారి అంటే దాన్ని ఎలా కొడతాం మెదక్ జిల్లాకు. మరి ఆటో వాళ్ళకి ఇప్పుడు మీకేమైతే మంచి ఉంటుంది అంటావు? ఆటో డ్రైవర్లకు ఆటో బస్ బంద్ చేయని ఆడోళ్ళు కూడా తిడతారు. చీకలు పట్టుకొని చంపుతారు, చీకలు పట్టుకొని గుద్దుకుంటారు. ఎందుకు గుద్దుకుంటారు ఆడోళ్ళు? జాగలేక జాగ ఉన్నదా ఇట్లా 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 పట్టి ఏమైంది? అదే ఆడోళ్ళు కూర్చుంటారు, తిడతారు. అట్లా పిల్లలకు సపరేట్ సీట్లు పెట్టాలంట. మొగ సీట్ మీద కూర్చోదు ఆడోళ్ళు. అప్పుడు తెలుస్తుంది. ఒక్కొక్కటి 50,000 లక్ష రూపాయల జీతం చేస్తుంది. అది కూడా తెలంగాణ మెదక్ పెద్ద శంకరంపేట మండలం మెదక్లా. నీకు తెలుసా? నీకు నువ్వు చూసుకో మరి.